ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విశిష్టమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ జగన్మోహిని కేశవస్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలం పరిధిలో ఉన్నటువంటి ర్యాలీ అనే గ్రామంలో ఈ అపూర్వమైన శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం వెలసి ఉంది. రావులపాలెం నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో కోనసీమ ప్రకృతి అందాల నడుమ ఈ దివ్యక్షేత్రం భక్తులను ఆకర్షిస్తోంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులు కూడా ఈ ర్యాలీ వచ్చి శ్రీ జగన్మోహిని కేశవస్వామి టెంపుల్ దర్శించుకుంటారు. వాడపల్లి నుంచి ఈ ర్యాలీకి కూడా 6.5-7 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నది. ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పుకున్నట్లయితే, పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతాన్ని దేవతలకు పంచేందుకు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించాడు. ఆ జగన్మోహిని రూపాన్ని చూసి పరమశివుడు కూడా మోహితుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ దివ్య రూపానికి గుర్తుగా ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి జగన్మోహిని కేశవస్వామిగా కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి మూల విరాట్టు విగ్రహం ముందు భాగంలో మహావిష్ణువు కేశవస్వామి రూపంలో దర్శనమిస్తే, అదే విగ్రహం వెనుక భాగంలో జగన్మోహిని రూపంలో దర్శనమిస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని జగన్మోహిని కేశవస్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ విగ్రహం ముందు భాగంలో శంఖం, చక్రం, గద, అభయహస్తంతో కేశవస్వామి దర్శనమిస్తారు. వెనుక భాగంలో సున్నితమైన కేశాలంకరణ, స్త్రీ రూప లక్షణాలతో జగన్మోహిని రూపం కనిపించడం ఇక్కడ విశిష్టత. ఒకే విగ్రహంలో పురుష మరియు స్త్రీ స్వరూపాలు దర్శనమివ్వడం ప్రపంచంలోనే అత్యంత అరుదైన విశేషంగా భావిస్తారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీ స్వామివారి పాదాల వద్ద నుండి నిరంతరం గంగాజలం వంటి పవిత్ర జలధార చుక్కల రూపంలో వెలువడుతూ ఉండటం. ఈ జలధార ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లభించలేదని అక్కడి స్థానికులు చెబుతారు. భక్తులు దీనిని గండకీ గంగా అని భక్తి శ్రద్ధలతో పరిగణిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ గోపాలస్వామి టెంపుల్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడి గోపాలస్వామి రూపాన్ని ఇక్కడ భక్తులు దర్శించుకుంటారు.